నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. మనకంతా దేవుడే కదా. ఎర్రి నాయాలు పోతాడేమో చూడు. వస్తాన్రా. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడి కంట్లో దోమ కుట్టింది. చూద్దాం. మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. ఓ జాగ్రత్తగా ఏదో చేస్తున్నట్రా వాడు. ఏ మేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండే ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే. తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. నేను చూస్తా. చాలా చాలండి. ఏమండే పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు, అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్ గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరా. ఏండే మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగిలు ఉన్నాయో లెక్కేసరే అయింది. ఇదివరకు మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి తీసుకోండి. అరే సిగ్గెందుకండి? ఎవరికి చెప్పరు కదా. కొట్టండి, ఎవరికి చెప్పను. ఏరయ్యా, ఎలాంటి పిల్లనైనా ఇంటి లైన్లో పెట్టేస్తాను. ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా. అది మనకు తెలిసిన కదే కదరా. ఏ పూజారిట్రా, ఏంటయ్యా? నువ్వు ఆడ కూర్చొని స్వామికి భజన చేసుకుంటున్నావు, నీ ఇంట్లో నీ పిల్లలతో. తమ్ముడు ఏమంటున్నాడు? అదేం లేదు పూజారే. స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా, తింటారా? నువ్వు మాకు పొంగలెడుతున్నావు, అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడు. నేవాడు కదరా, ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు కదా. నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెప్తాయి. ఏంట్రా మీరనేది? నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా. నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు. తన గురించి అలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా. ఉండండిరా, కేశవరాయుడికి వెళ్ళి చెప్తాను. పూజారే, నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది. ఏంటే? సరే, వాడేదో బాడీ కనిచ్చాడు, అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే? నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు. అవునులే, అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది. కేశవరాయుడు, నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా? సరే సరే, నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో, అంతా అదే సర్దుకుంటుంది. పో. రేయ్, మీరు మూసుకుని పూజారే, వాడే విభూతి గట్టిగా పెట్టినట్టుండవు. రారా. నమస్కారం అయ్యా. ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు? అంతా మంచి విషయాలే, కానీ మీరు చెప్పండి. అయ్యా, ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు. ఈ పిల్ల తప్పితే ఇంకొత్తు దొరకదు. మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాఖండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి. వీరయ్య, మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు. ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది. అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం? అయ్యా, నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది. ఒరేయ్, ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకి చెప్పరా. కేశవరాయుడు, ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను. రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడు. అలాగేనయ్యా. వెళ్ళండి. కేశవరాయుడు మాట్లాడే అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా.
ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాలను తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను. సరే, ఆ అమ్మాయి పెద్ద మనిషి 10 ఏళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసొచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాలను చూడ్డానికి వెళ్తే తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట ఊరోళ్ళకి అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాలను ఎట్టయినా కాపాడాలి. పర్లేదు పెద్దాయనా, మేము అర్జెంట్ గా ఓ పని మీద వెళ్తున్నాం, రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా. నీ కాళ్ళు కూడా అయ్యో పట్టుకుంటాను. పెద్దాయనా, నీ కాళ్ళ మీద నేను పడతాను, మమ్మల్ని వదిలేయ్. రేయ్ నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా. పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మొండికేస్తాడు. రాకపోతేనే కదా, నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉండరా, నేను వచ్చేస్తాను. పెద్దనా, నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాలను తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగేనే. ఏంటి? రా కేశవరాయుడు, ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదాని గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మర్యాదగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్ల ముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశుంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రేయ్ బాగా గట్టిగా గడిపెట్రా. రేయ్ వాంగడా, తలుపులు తెరవండ్రా, తలుపులు తెరవండ్రా. రేయ్ తలుపులు తెరవండ్రా. రేయ్ ఎక్కడికి పోయి చచ్చారా? రేయ్ ముసలాడా, నాకే అన్యాయం చేస్తావురా? రాయ్ ఉన్నా కత్తి అడగడా, నిన్ను సంపకుండా ఇచ్చిపెట్టకూడదురా. రేయ్ నా ఎదురుకింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు.
ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాట అన్నా? అతను వస్తాడన్న నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా. నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేశవరాయుడు రాని. ఆయన వస్తాడులే, ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించొచ్చు కదా. రానివయ్యా. కాపురం చేసేది నేనా లేక కేశవరాడా? కాపురం చేసేది నువ్వైనా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు? ఎందుకు పనికిరా నీకు పిల్లనివ్వడమే చాలా గొప్పయ్యా. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజే పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు భాగవతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలీదా? అరే ఏంటి ఆ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు నన్ను పిలిపించి అవమానిస్తావా? ఏంట్రా? వయసులో పెద్దోడు అనుకుంటే